నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జల దిగ్బంధంలో ఏడుపాయల దుర్గా భవాని ఆలయాన్ని మూసేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం కొంప ముంచుతున్న సహజ ప్రసవాలు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు మృతి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పోస్టర్ల కలకలం మేము మోసపోయాం మీరు కూడా మోసపోకండి అంటూ వ్యాఖ్యలు ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గా భవాని ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది వరద నీరు అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించింది అమ్మవారి పాదాలను తాకుతూ మంచిరా నది ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయాన్ని మూసేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు ఆలయం ముందు మంజిరా నది పరవళ్లు తొక్కుతోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఐపోలవరం మండలం జి మూలపాలెం గొల్లగరువు గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది గోదావరిలో సుడి ఎక్కువగా ఉండడంతో పడవ చెట్టును ఢీకొని పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనాలు నదిలో పడిపోయాయి ప్రమాద సమయంలో పడవలో సుమారు 10 మంది ప్రయాణికులు 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి ప్రమాదం విషయం గమనించిన స్థానికులు ప్రయాణికులను రక్షించారు కాగా పడవలో లైఫ్ జాకెట్స్ లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసికందు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే గట్టికల్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఇరుగు సిరికి పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేర్పించారు ప్రసవానికి ఇంకా టైం ఉందంటూ ప్రతిరోజు నిర్లక్ష్యం చేయడంతో పసికందు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కాగా ప్రభుత్వ ఆసుపత్రుల మధ్య ప్రభుత్వం పెడుతున్న పోటీ వాతావరణం గర్భిణీలకు సహజ ప్రసవాలు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తగిన జాగ్రత్తలు సూచనలు చేయాలని కోరుతున్నారు మాట్లాడతా ఆయన మాకు తెలుసు మా
లోపల జరబడి కొడతాడు సోమవారం నాడు వస్తే కూడా దారలేదన్నావు. నిన్న నైట్ వస్తే కూడా దారలేదన్నావు. నువ్వు నార్మల్ ఎట్లయింది? 16 తారీఖు దాకా టైం ఇచ్చినావు. ఆ గుండెకాడ గాయమైందన్న, గాయమైందంటే కూడా మాకు తెలవాలి. అది నార్మల్ కావాలని చేసారు, ఎట్లా చేశారు చూడ్రి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోని పలు కూడళ్లలో దుబ్బాక ప్రజల్లాగా హుజూరాబాద్ ప్రజల్లాగా మోసపోవద్దని అంటూ పోస్టర్లు వెలిశాయి. మునుగోడు ప్రజలారా, మేము మోసపోయాం, మీరు కూడా మోసపోకండి, ఇట్లు దుబ్బాక ప్రజలు, హుజూరాబాద్ ప్రజలు అని పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే ఈ తరహా పోస్టర్లను ఎవరు రూపొందించారనే కోణంలో పలువురు ఆసక్తి చూపుతున్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జేఏసీ గట్టిగా చెప్తోంది. అందులో భాగంగానే విశాఖ గర్జనను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎల్ఐసి జంక్షన్, అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో 3 రాజధానుల నినాదం మార్మోగింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదాన్ని సైతం చేపట్టారు. బోరున వాన కురుస్తున్న ర్యాలీలో పాల్గొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపారు. ర్యాలీలో ఉత్తరాంధ్ర కళాకారులు ఆటపాటలతో అలరించారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. జేఏసీ చేపడుతున్న ఈ ర్యాలీకి వైసీపీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. రాజకీయాలకు అతీతంగా శాంతియుతంగా జరిగే ర్యాలీ ద్వారా ఉత్తరాంధ్ర ఆకాంక్షలను దిక్కులు పిక్కటిల్లేలా చెప్తామని జేఏసీ నాయకులు చెబుతున్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం బీచ్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాగా విశాఖ గర్జన కోసం 1000 మందికి పైగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ జరగడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
నారాయణపూర్ మండలం గుజ్జ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. తమ గ్రామానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి గ్రామస్తులు మంగళహారతులతో కోలాటాలతో స్వాగతం పలికారు. ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న మీరు ముందరికి పోవాలి, ముందరికి పోండి, అందరు ముందుకు వెళ్ళండి. అన్న ముందరికి వెళ్ళండి, అందరు ముందరికి వెళ్ళాలా? ఉమ్మడి కాబట్టి సర్పంచ్ పనిచేసిన సీనియర్ నాయకులు పెద్దలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో 35 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు, 23 లక్షలతో చేపట్టిన మంచినీటి పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, బోరబండ ఇన్ఛార్జ్ సిరాజ్, విజయ్ కుమార్, విజయసింహ, ధర్మ, లక్ష్మి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. మన గోపన్న నాయకత్వం, మన గోపన్న నాయకత్వం, మన గోపన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ధర్మ విజయన పక్క ధర్మ జై తెలంగాణ, గోపన్న నాయకత్వం. రెండు విజయన జరిగే తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మన గోపన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఫోటోలు వస్తుంది. ప్రియా ఓకే 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 రైట్ కొడుతున్నాను ఫోటో కొట్టాలి. ओके फोटो हाथ फोन निकालो भाई फोन निकालो. जय गोपन्ना, जय गोपन्ना, जय गोपन्ना, जय गोपन्ना, जय तेलंगाना, जय तेलंगाना. ओके మెదక్ జిల్లాలో గత 3 రోజులుగా వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు గ్రామాల్లో వరి పంట నేల కొరిగింది. కొన్ని చోట్ల రోడ్డుపై ఉంచిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు తమను నిండా ముంచాయని, కోలుకోలేని దెబ్బ కొట్టాయని వాపోతున్నారు.
నుంచి కురుస్తున్న అకాల వర్షానికి పంట మొత్తం నేలపాలవుతుంది. వరితోని మిషన్ పెట్టి కోద్దామన్నా మిషన్లకు కూడా సందివ్వడం లేదు. ఒక్కొక్క మిషన్కి వచ్చేసి 3500 అట్లా అంటారు. అయినా కానీ కోయడం వస్తలేదు. ప్రభుత్వము ఏదన్నా ఆదుకోవాలని. హైదరాబాద్లోని ట్రాఫిక్ ఉన్నతాధికారులు కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన నిబంధనలు ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ డీసీపీ పి కరుణాకర్ మాసప్ ట్యాంక్ రోడ్డులో అమలు చేసిన ట్రాఫిక్ నిబంధనల సరళిని పర్యవేక్షించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఇస్లాంపూర్ కాలనీలో 2 వర్గాల వారు కట్టెలతో ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనలో చాందుపీర్ అనే 24 ఏళ్ల యువకుడు మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. ఘర్షణ పడిన 2 వర్గాల వారు సమీప బంధువులే. 2 ఏళ్ల క్రితం 2 వర్గాలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయంలో కోర్టుకు హాజరైన 2 వర్గాల వారు ఒకరినొకరు దూషించుకుని ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనలో గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల దిగ్బంధంలో ఏడుపాయల దుర్గాభవాని ఆలయం. ఆలయాన్ని మూసేసి రాచగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు. గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కొంప ముంచుతున్న సహజ ప్రసవాలు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు మృతి.
మోటుపల్ మున్సిపల్ కేంద్రంలో పోస్టర్ల కలకలం. మేము మోసపోయాం, మీరు కూడా మోసపోకండి అంటూ వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.